2025 ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి రాబోతుంది. ఇది సూర్యుడు పుట్టినరోజు. సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజు. పరమ పవిత్రమైన రోజు అయితే ఎంతో విశేషమైన ఈ రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ ఆకును తింటే చాలు, మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. సకల శుభాలు కలుగుతాయి. 1 గంటలో మీ శరీరంలోని చెడంతా కూడా పోతుంది. రథసప్తమి రోజు తప్పకుండా ఈ ఆకును తింటే మనిషి దేహం వజ్రంలాగా మారిపోతుంది. మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఆయుష్ పెరుగుతుంది. అపర కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో అలాంటి వారికి ఉండే జాతక దోషాలు కూడా పోతాయి. వారి జాతకం అద్భుతంగా మారుతుంది. ఇక జీవితంలో కష్టాలు అనేవి రావు. వచ్చిన ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు. చాలా మంచి జరుగుతుంది. కనుక సప్తమి రోజు, రథసప్తమి రోజు తప్పనిసరిగా ఈ ఆకును తినండి. మరి ఈ రథసప్తమి రోజు తప్పకుండా తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రథసప్తమి రోజు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ ఆకును తినాలని శాస్త్రం చెబుతుంది. మరి ఆకు ఏమిటి అంటే రేగి ఆకు. అవునండి, రథసప్తమి రోజు రేగి ఆకును తింటే ఒంట్లోని రోగాలు అన్నీ కూడా పోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే రథసప్తమి వరకు ఇలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఆయుష్ పెరుగుతుందని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు, ఈరోజు రేగి ఆకును తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక్కడ రేగి ఆకు అంటే చిన్న రేగి కాయలు ఉంటాయి కదా, ఆ చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుకు చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ఆ రేగు ఆకులు పావల అంత సైజులో ఉంటాయి. ఆ ఆకును తింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. జాతక దోషాలు పోతాయి. కష్టాలు సమస్యలు పోయి మీరు ఆనందంగా జీవించగలుగుతారు. మరి ఇంతకీ ఈ రేగి ఆకును ఎలా తినాలి అంటే ఏమీ లేదు. రథసప్తమి రోజు కొన్ని రేగి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో సూర్యుడి ఫోటో ముందు పెట్టండి. లేదంటే సూర్యుడు విష్ణుమూర్తి స్వరూపం కనుక విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ, లేదా రాముడి ఫోటో ముందు కానీ, కృష్ణుడి ఫోటో ముందు కానీ, నరసింహస్వామి వారి ఫోటో ముందు కానీ పెట్టండి. ఒక నమస్కారం చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ రేగి ఆకును తీసి ఇంట్లోని వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో ఆకును తినండి. ఈ ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి. చిన్న టాబ్లెట్ అంతా సైజులో ఉంటాయి. ఒక ఆకును తినండి, సరిపోతుంది. లేదు మేము అలా తినలేము అనుకునేవారు ఈ ఆకు మీద చిటికెడు పంచదారని కానీ, లేదా బెల్లాన్ని కానీ, తేనెను కానీ వేసుకొని తినవచ్చు. ఇలా ఈరోజు రేగి ఆకును తినటం వలన రాజయోగం పడుతుంది. మీ శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి. మీ ఆయుష్ వృద్ధి అవుతుంది. కష్టాలన్నీ పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతక దోషాలు కూడా పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రథసప్తమి రోజున ఈ ఆకుని తిని శుభ ఫలితాలను పొందండి. ఈ ఆకుతో పాటు ఈరోజు సూర్యుడికి నివేదన చేసే ప్రసాదాన్ని కూడా తప్పనిసరిగా తినాలి. రథసప్తమి రోజు మీకు ఉన్న సమస్యలను బట్టి గోవుకు ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలను తినిపిస్తే ప్రత్యేకమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. గోవుకు నానబెట్టిన గోధుమలను తినిపిస్తే ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. గోధుమలు అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం కనుక గోధుమలను నానబెట్టి ఆ గోధుమలలో బెల్లం కలిపి ఆవుకు తినిపిస్తే మీకు జీవితంలో తిరుగు ఉండదు. గోవు కళ్ళలో సూర్యుడు నివాసం ఉంటాడు కనుక రథసప్తమి రోజు గోవుకు గోధుమలు తినిపిస్తే 7 జన్మల దరిద్రం పోతుంది. అంతులేని ఐశ్వర్యాన్ని ఆ సూర్య భగవానుడు ప్రసాదిస్తాడు. అలాగే రథసప్తమి రోజున ఆవుకు రొట్టెలు బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. రథసప్తమి రోజున గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే
ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను తినిపించాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాలి. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. రథ సప్తమి రోజున గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికి అయినా సరే కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. కనుక రథ సప్తమి రోజు లేదా రథ సప్తమిలోపు మీరు కూడా గోవుకు ఈ ఆహార పదార్థాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.